So hi guys, this is Meena and welcome back to our channel. So first of all, thank you so much for your huge responses. Even today, this like చాలా ఇయర్స్ అయింది మేము వీడియోస్ పోస్ట్ చేయకుండా, బట్ స్టిల్ వ్యూవర్స్ స్టిల్ యాక్టివ్ వ్యూవర్స్ ఉన్నారు. బట్ కమెంట్స్ కూడా యాక్టివ్గా వస్తున్నాయి. సో ఆ కమెంట్స్ అన్ని చూసాక వి రియలైజ్ దట్ వై కాంట్ వి రీస్టార్ట్ ఆ ఛానల్ అగైన్ అని. సో అందుకే మళ్ళీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోని మళ్ళీ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము. వీఆర్ ప్రామిసింగ్ కన్సిస్టెన్సీగా ఇప్పటి నుంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ డెఫినెట్లీ పోస్ట్ చేస్తాము. బేసికలీ ఎట్లా అయితే మీకు లాస్ట్ పాస్ట్ వీడియోస్లో మనం IIIT బాసర్ మీద అండ్ IIIT బాసర్ కాలేజ్ పైన అండ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ సమ్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్స్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ BSc పైన వీడియోస్ చేశాము. మీకు చాలా యూస్ఫుల్ అయింది అండ్ మీరు కమెంట్స్ కూడా మీ కమెంట్స్తోని వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో అట్లానే ద సేమ్ వే ఇప్పుడు కూడా బీటెక్ పైన లైక్ బీటెక్ కాలేజెస్ ఎలా ఉంటాయి, థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ బిఫోర్ జాయినింగ్ టు ద బీటెక్ కానీ, అండ్ ఇంకా బీటెక్లో ఎలా లైక్ కొన్ని యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టిప్స్ అయితే మీతో ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్పాలనేసి అయితే వీడియోస్ చేస్తాము ఇంకా ఇప్పటి నుంచి. సో నాదైతే ప్రెసెంట్ బీటెక్ కంప్లీట్ అయింది అండ్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. సో నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేస్తాను మన ఛానల్ నుండి. సో విల్ బి పోస్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ త్రూ అవర్ ఛానల్. విల్ పోస్ట్ ద వీడియోస్. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ విల్ డెఫినెట్లీ గివ్ అవర్ బెస్ట్ టు పోస్ట్ అవర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి టాపిక్ వచ్చేసి 5 must థింగ్స్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్. సో ఏంటి అంటే యాజ్ ఎ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్గా ఐ వాంట్ టు షేర్ ఫ్యూ టిప్స్ అండ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ లైక్ కొంచెం నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. బికాజ్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళాక బీటెక్లోకి వెళ్ళాక ఈవెన్ ఐ రియలైజ్ ద సేమ్, చాలా రియలైజ్ అయ్యాను. నాకు ముందే తెలిస్తే ఇన్ఫర్మేషన్స్ బాగుండు కదా అండ్ అవి ముందే తెలిస్తే ఐ కెన్ లైక్ డిఫరెంట్ వేలో చేస్తుండే కదా అనేసి. సో అట్లా రియలైజ్ అయ్యి ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. మీరు కనుక 5 మంచిగా ముందే నేర్చుకొని వెళ్తే దే విల్ బి సమ్ యూస్ఫుల్ అవుతుంది అనేసి ఐఎమ్ థింకింగ్. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి CGPA. చాలా మంది CGPA మ్యాటర్స్ కాదు కాలేజ్ బీటెక్లో, జస్ట్ పాస్ అవుతే చాలు అనేసి అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ద థింగ్. కాలేజ్లోకి వెళ్ళాక మీకు అట్లా ఉండదు. మీకు CGPA మ్యాటర్స్ అవుతుంది, బట్ అది మీకు ఇప్పుడే తెలీదు. 4th year ప్లేస్మెంట్స్ టైంలో మీకు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. వెన్ యూ లూజ్ ద ప్లేస్మెంట్ కంపెనీస్ డ్యూ టు యువర్ CGPA, అప్పుడు మీకు దాని వాల్యూ తెలుస్తుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు కంపల్సరీ 10/10 తెచ్చుకోండి, మీకు బై మార్క్స్ తెచ్చుకోండి అట్లా అని కాదు. కానీ మినిమమ్ ఆఫ్ ఆర్ ఎల్స్ యావరేజ్గా CGPA మెయింటైన్ చేస్తే అది మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా అడగండి, ఫస్ట్ సెమిస్టర్లో కనుక మీకు నార్మల్ CGPA వచ్చిందంటే లైక్ 6 or 7 CGPA వస్తే దట్ విల్ క్యారీ ఫార్వర్డ్. మీకు హోల్ బీటెక్ 4 yearsలో ద సేమ్ CGPA మెయింటైన్ అవుతుంది. మీరు ఎంత కష్టపడి ఎంత లైక్ ఇంక్రీజ్ చేద్దామన్నా సరే ఆ CGPA అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఆ 7 or 6 to 7 ఆ రేంజ్లోనే మీకు CGPA వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. ఎందుకు అంటే ఫస్ట్ సెమిస్టర్లో మీకు CGPA తక్కువ ఉంది కాబట్టి. సో ఫస్ట్ సెమిస్టర్ CGPA అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్లీ లైక్ యావరేజ్గా అట్లీస్ట్ 8 to 9 కానీ 8.5 ఎబో కానీ 8 ఎబో కానీ అలా మెయింటైన్ చేసేలాగా చూడండి. అండ్ అది మీకు డెఫినెట్లీ ప్లేస్మెంట్ సెల్లో 4th yearలో మీకు యూజ్ అవుతుంది. మెనీ కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ మీకు కట్ ఆఫ్ పెడుతుంది. లైక్ వీ వాంట్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కావాలి, ఓన్లీ ఆఫ్టర్ 9 కానీ 9.2 కానీ ఆ CGPA ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ కావాలి అనేసి అట్లా కట్ ఆఫ్ పెడుతున్నారు అన్నట్టు కొన్ని కంపెనీస్. ఈవెన్ నాకు కూడా పర్సనల్గా జరిగింది. డ్యూ టు 3 to 4 పాయింట్స్ ఆఫ్ CGPA వల్ల ఐ హవ్ లాస్ట్ మెనీ కంపెనీస్ అండ్ మెనీ ఇన్ ద సెన్స్ లైక్ 5 to 10 కంపెనీస్ ఈవెన్ ఎలిజిబుల్ కూడా అవ్వలేదు ఆ కంపెనీస్కి నేను ఎగ్జామ్ రాయడానికి డ్యూ టు CGPA లెస్ ఉండడం వల్ల. డ్యూ టు 5 to 6 points CGPA. మాక్సిమం కంపెనీస్ మీకు హై ప్యాకేజ్ ప్లేస్మెంట్లోనే కావాలి అంటే 9 or 9.5 కానీ 9.3 కానీ అలా కట్ ఆఫ్ చేస్తారు అన్నట్టు. సో CGPA అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అనేసి బైక్ పై తెచ్చుకోమని చెప్పట్లేదు, బట్ స్టిల్ ట్రై, మీకు పాసిబుల్ అయినంత ట్రై చేయండి. డోంట్ నెగ్లెక్ట్ ద CGPA. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఇంటర్న్షిప్స్. చాలా మంది ఈవెన్ నన్నే పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారు, అక్క ఇంటర్న్షిప్స్ చెప్పండి, ఇంటర్న్షిప్స్ చెయ్యాలా, ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేస్తే యూజ్ అవుతుంది అనేసి. సో నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరు బీటెక్లోకి ఎంటర్ అయిన వెంటనే అసలు ఇంటర్న్షిప్స్ గురించి మర్చిపోండి. బికాస్ ఇంటర్న్షిప్స్ అనేవి మీకు పర్సనల్గా లైక్ 4th yearలో యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ చేయడం కానీ లైక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్
చేసి పెయిడ్ ఇంటర్న్షిప్స్ మెయిన్గా నేనే వాళ్ళకి కంపెనీస్కి పే చేసి నియర్లీ 100 to 200 పే చేసి నాకు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అంటే ఇట్స్ నాన్ సెన్స్. అసలు మీరు అసలు ఇంటర్న్షిప్స్ గురించి అసలు యూ డోంట్ వరీ అబౌట్ ఇంటర్న్షిప్స్. అది మీరు 4th year 3 to 4 1లో చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ అసలు దాని జోలికే వెళ్ళకండి. బట్ యూ షుడ్ లెర్న్ ద థింగ్స్ వాట్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. లైక్ ఇంటర్న్షిప్స్కి కానీ జాబ్స్కి కానీ ఏమైతే థింగ్స్ కావాలో అవి మీరు నేర్చుకోండి, కానీ ఏమి అప్లై చేయడం కానీ అట్లా ఏం చేయకండి. సో అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా 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 100% యూజ్ అవ్వే స్కిల్స్లో ఫస్ట్ థింగ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్మెంట్స్లో మెయిన్గా. ఎందుకు అంటే ద మెయిన్ థింగ్ ఫస్ట్ వాళ్ళు చూసేది మీ నాలెడ్జ్ చూడరు. ప్లేస్మెంట్స్లో వాళ్ళు మీ నాలెడ్జ్ని చూడరు. ద థింగ్ దే అబ్జర్వ్ ఇస్ హౌ కమ్యూనికేటబుల్ యు ఆర్. లైక్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు, నీ థాట్స్ని హౌ యు ఆర్ షోయింగ్ అప్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ థాట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు, దట్స్ ద మ్యాటర్. అది మ్యాటర్ అవుతుంది అన్నట్టు ప్లేస్మెంట్స్లో మెయిన్గా. సో ఫస్ట్ ఇయర్ నుంచే ఈవెన్ బీటెక్ ఎంటర్ అవ్వకముందే ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. కమ్యూనికేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి వర్క్ చేయండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ కనెక్షన్స్. సో కనెక్షన్స్ అనేవి లైక్ నేను చెప్పేదైతే కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ విత్ యువర్ సీనియర్స్తో కానీ మీరు జాయిన్ అయ్యే కాలేజ్ వాళ్ళతో కనెక్ట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ మీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళని కనెక్ట్ అవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇట్ పర్సనల్లీ మీకు హెల్ప్ అవుతుంది. లైక్ ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఫర్ కనెక్షన్స్ మెయిన్లీ లింక్డ్ఇన్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ అవర్ ప్రొఫెషనల్ అనేసి. బికాస్ ఐ పర్సనల్లీ బిలీవ్ లింక్డ్ఇన్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ టూల్ విచ్ షోస్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్ అని. మనం ఏమైతే అచీవ్ చేస్తామో అచీవ్మెంట్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మనం లింక్డ్ఇన్ త్రూ షేర్ చేసుకుంటే అది చాలా మంది దాన్ని చూసి వాట్ ఆర్ అవర్ క్యాపబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ మన గురించి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి నేనైతే అసలు నాకు లింక్డ్ఇన్ తెలిసింది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆర్ సెకండ్ ఇయర్లో లింక్డ్ఇన్ స్టార్టెడ్ యూజింగ్ లింక్డ్ఇన్. కానీ ఇప్పుడు ఉండే జూనియర్స్ రీసెంట్లీ నాకు ఒక 2-3 మెంబర్స్ మెసేజ్ చేశారు. ఒక జూనియర్స్ ఇప్పుడు వచ్చే సబ్ జూనియర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు. లైక్ ఎలా అంటే అక్క నేను ఇట్లా కాలేజ్లో జాయిన్ అవుతున్నాను. లైక్ ఐ స్టడీడ్ ఇన్ వర్ధమాన్ కాలేజ్ చెప్పాను కదా, సో పాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో అట్లా అక్క నేను వర్ధమాన్ కాలేజ్లో జాయిన్ అవుతున్నాను, ప్లీజ్ సే అబౌట్ లైక్ అంటే కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్ సరౌండింగ్స్ కానీ కాలేజ్ లైక్ ఎట్లా ఉంటుంది, స్టడీ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది అనేసి నాకు ముందే వాళ్ళు జాయిన్ అవ్వక ముందే కాలేజ్ గురించి నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేశారు. అండ్ ఐ వాజ్ లిటరలీ షాక్ అయ్యా. బికాజ్ ఎందుకంటే నాకు అసలు బీటెక్ జాయిన్ అవ్వకముందు లింక్డ్ఇన్ ఏంటో తెలీదు. నాకు సెకండ్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఆ టైంలో తెలిసింది. కానీ ఇప్పుడు జూనియర్స్కి ఇంటర్మీడియట్ అయిపోయింది, వాళ్ళకి లింక్డ్ఇన్లో జాయిన్ అయ్యి కనెక్ట్ అయ్యి వాళ్ళకి మెసేజ్ చేయాలి అంత మెచ్యూరిటీ అయితే మాకు అప్పట్లో లేకుండే. సో బట్ ఫైన్, అది చాలా లైక్ గ్రేట్ థింగ్ నేను చెప్పాలంటే. ఎందుకంటే మీకు బిల్డింగ్ కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మెయిన్లీ ఐటీ సెక్టార్లో అయితే అది ఇప్పుడు కాకపోయినా వైల్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ద జాబ్ ఆర్ ఎల్స్ వైల్ యూ ఆర్ షిఫ్టింగ్ యువర్ జాబ్ ఆ కనెక్షన్స్ అనేవి డెఫినెట్లీ యూజ్ అవుతాయి. సో నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. అండ్ దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్ దట్ ఐ వాంట్ సే. So and the final thing must you should know before entering into the BTech ఏంటి అంటే ఎంజాయ్మెంట్. ఎవ్రీ మూమెంట్ని మీరు బీటెక్లో లైక్ చదువుతున్నప్పుడు కానీ ఎనీ మూమెంట్ బీటెక్లో ప్లీజ్ ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్స్ మళ్ళీ రావు. డెఫినెట్లీ ఇఫ్ ఆ టైంలో కనుక మీరు ఎంజాయ్ చేయకపోతే డెఫినెట్లీ 4th yearలో మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యేది. అబ్బాచి ఇది ఎందుకు ఫస్ట్ ఇయర్ నుంచే లేదా, ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటే లైక్ ఇట్ వుడ్ బి సమ్వాట్ డిఫరెంట్ లైఫ్ ఉండేది కదా అనేసి. ఎంజాయ్మెంట్. సో ప్లీజ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఆల్వేస్ క్లాసెసే కాదు, ఎవ్రీథింగ్ ఉండాలి, బంక్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఎంజాయ్ చేయండి, ఫుల్ఫిల్గా ఉండండి. సో దట్ ఐ వాంట్ కన్క్లూడ్. అండ్ ఈ ఒక్క వీడియోనే కాదు, ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎలా అయితే మీకు IIIT బాసర్ వీడియోస్ యూస్ఫుల్ అయ్యాయో ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు టేక్ ఈ బీటెక్ సిరీస్ కూడా చేస్తాను. ఎందుకు అంటే బీటెక్లో చాలా ఉన్నాయి. లైక్ ఐ రియలైజ్ అయ్యాను బీటెక్లో జాయిన్ అయ్యాక. ఆ రియలైజేషన్స్ మీకు ముందే చెప్తాను. అండ్ వాట్ ఐ పర్సనల్లీ బిలీవ్ ఇస్ ఎవ్రీథింగ్ మనమే ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవడం కన్నా వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడే కరెక్ట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళ మిస్టేక్స్ నుంచి మనం ఆ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ చేస్తే ఇట్ విల్ యూస్ఫుల్ అనేసి ఐ బిలీవ్ పర్సనలీ. సో నేనేమైతే మిస్టేక్స్ చేశానో అవి మీరు మిస్టేక్స్ చేయకుండా మీరు అవి ఫస్ట్ నుంచే కరెక్ట్ రూట్లో వస్తే ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ అనేసి ఐ బిలీవ్. సో అందుకు నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను. వీడియోస్ నుంచి మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఇస్తాను. And that's for today's video. Please follow our channel and make useful videos definitely post chestam, that too in consistency. Thank you so much.